నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాలన్నారు తెలంగాణ ఈఎన్సీ. ఇప్పటికే వాటాకి మించి వాడారని తెలిపారు. ఇక హైదరాబాద్ లో జరిగిన కేఆర్ఎంబీ 3 మెంబర్ కమిటీ మీటింగ్ కు ఏపీ డుమ్మా కొట్టింది. అడ్డగోలు షరతులతో రాలేమని లేఖ రాసింది. వచ్చే సమావేశం విజయవాడలో నిర్వహించాలని కోరింది. కేఆర్ఎంబీ 3 మెంబర్ కమిటీ మీటింగ్ కు ఏపీ డుమ్మా కొట్టింది. అడ్డగోలు షరతులు కొర్రీలు పెడుతూ సమావేశానికి గైర్హాజరైంది. సోమవారం 3 మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తామని ఈ నెల 1వ తేదీనే కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు సమాచారం పంపినా తీరా మీటింగ్ రోజు సమావేశానికి హాజరు కావట్లేదంటూ ఏపీ లేఖ పంపింది. ఈ నెల 2వ తేదీతో లేఖ పంపినా ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. తమకు ముఖ్యమైన సమావేశాలు ఉండడంతో 3 మెంబర్ కమిటీ మీటింగ్ కు హాజరు కావట్లేదంటూ అందులో తెలిపింది. జూలై వరకు రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం 16 టీఎంసీల మేర ఇవ్వాలని తెలంగాణ కోరగా ఏపీ ఒక్క నెలకే 10 టీఎంసీల నీళ్లు ఇవ్వాలంటూ బోర్డును కోరింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు 2 రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా 3 మెంబర్ కమిటీ ఏర్పాటైంది. ప్రతి సీజన్లోనూ సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి వాటాలు, అవసరాలపై చర్చించి పంపకాలు చేస్తుంటుంది. మొదటి నుంచి బోర్డు కార్యకలాపాలన్నీ హైదరాబాద్లోనే జరుగుతున్నా ఇప్పుడు విజయవాడలో పెట్టాలని కొర్రీలు పెడుతుంది ఏపీ. ప్రస్తుతం సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటి వాటాలు తెలంగాణకి ఇవ్వాలని బోర్డును ఈఎన్సీ అనిల్ కోరినట్లు తెలిసింది. ఇప్పటికే ఏపీ తన కోటాలోని వాటర్ను పూర్తిగా వాడుకుందని చెప్పింది. ప్రస్తుతం 2 ప్రాజెక్టుల్లో కలిపి 15 టీఎంసీల నీళ్లే ఉన్నాయన్నారు. తెలంగాణ అవసరాలకు 10.26 టీఎంసీ, ఆవిరి నష్టాలు 4.28 టీఎంసీలు పోను 2 ప్రాజెక్టుల్లో మిగిలేది కేవలం 0.55 టీఎంసీలనని బోర్డుకు వివరించారు. దీంతో నాగార్జున సాగర్లో 510 అడుగుల దిగువకు ఏపీ పంపింగ్ చేయడం సరికాదని తేల్చి చెప్పారు. బోర్డు ఆదేశాలు లేకుండా సాగర్ కుడికాల్వ, ముచ్చుమరి నుంచి ఏపీ నీటిని తరలించకుండా కట్టడి చేయాలని కోరారు. జూలై 31 వరకు కల్వకుర్తికి 300 క్యూసెక్కులు, హైదరాబాద్ అవసరాలకు 750 క్యూసెక్కులు, ఖమ్మం జిల్లాకు 300 క్యూసెక్కులను ప్రతిరోజు సరఫరా చేయాలని కోరారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అవార్డు అమలుపై ఈ నెల 7న కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశం వాయిదా పడింది. పలు కారణాలతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు రాష్ట్రాలకు కేంద్రం సమాచారం పంపింది. సమావేశాన్ని మళ్లీ ఎప్పుడు ఏర్పాటు చేసేది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.